శ్రీరామనవమి సందర్భంగా అనంతపురంలో శోభాయాత్ర నిర్వహించారు. వందలాదిగా యువకులు యాత్రలో బైకులతో సందడి చేస్తారు. 16 ఉత్తమ గుణాలు ఉన్న వ్యక్తిని మహానుభావుడంటారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇవన్నీ శ్రీరాముడిలో ఉండటం వల్లే దైవ స్వరూపుడయ్యారని తెలిపారు. శ్రీరాముడు సాధారణ మనిషిగా పుట్టి మాధవుడిగా మారారని ఎంపీ రఘునందనరావు తెలిపారు. ఎన్ని యుగాలు గడిచినా శ్రీరాముడిని మరవలేరని చెప్పారు. ఒక మంచి కుమారుడుగా ఎవరయ్యా అంటే వచ్చే పేరు శ్రీరామచంద్రుడు. అతి శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు ఎవరయ్యా అంటే వచ్చే పేరు శ్రీరామచంద్రుడు. ధర్మరక్ష పరిపాలకుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. గుణవంతుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. విద్యావంతుడు, సమర్థ నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కాబట్టి 16 లక్షణాలు ఏవైతే ఒక వ్యక్తిలో ఉండాలా అటువంటి అన్ని లక్షణాలు కలిగిన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దైవ స్వరూపమైనప్పటికీ ఒక నారాయణుడికి నరునికి మధ్యగా ఉంటూ ఒక నరుడిగా మానవునిగా జీవితాన్ని సాగించి ఆ జీవితంలోని మర్మాన్ని మన తరాలకు అందించిన మహానుభావుడు, మహనీయుడు. హిందూ ధర్మం ప్రతిసారి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం. పరమత సహనం కలిగినటువంటి వాళ్ళం, దాని చేతగాని వాళ్ళం కాదు. సందర్భం వస్తే అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది. చలో అయోధ్య అంటే పోయినవా, వాళ్ళ శక్తి తెలుస్తలేదు. ఒక్కసారి శ్రీరాముని శోభాయాత్ర చేస్తామంటే ఈ కాలేజీ గ్రౌండ్ సరిపోయినంత మంది గదిలో వచ్చారు. ఎంతమంది అయితే ఇక్కడ లోపల ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది రోడ్ల మీద ఉన్నారు. సూర్యుడు మళ్ళీ మీరు గట్టిగా స్లోగన్ ఇస్తే సూర్యుడు కూడా మబ్బు వెనకాలకు పోతాడు. ఆ శక్తి మన అనంతపురం ఉందని వాళ్ళ నిరూపించాలి. దయించి నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ రాముని పేరున జరుగుతున్నటువంటి ఈ అనంతపురం శోభాయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో చూద్దామని మన సెల్ ఫోన్లతో పాటు ఆయన కూడా ఫోటోలు తీసుకునేందుకు వచ్చేయండి. కనబడుతున్నావు బైక్ ఒకటి, తర్వాత మనం పట్టుకోవడానికి ఒకటి, అట్లా చేయొద్దండి. ఒక బండికి ఒక జెండా తీసుకొని అందరికీ కూడా రావాలి. వాళ్ళు పవన్ సార్ నిలబడకూడదు. కనబడుతున్నావు బైక్ తర్వాత మనం పట్టుకోవడానికి ఒకటి, అట్లా చేయొద్దండి. ఒక బండికి ఒక జెండా తీసుకొని అందరికీ